చారు మసులుతుంది, ఇంకా చారు పొడి వేయాలి. ఇదిగో ఏంటది? చారు పొడి అయిపోయిందని ఒక్కరో వేయించి మిక్సీ పడతాను. ఎందుకంత ఇబ్బంది? చెప్తున్నా బయట నుంచి తెస్తాను కదా. మనం చేసే చారు పొడిలో ఒక మ్యాజిక్ ఉంటుంది, అందుకే దాని పేరు మ్యాజిక్ పౌడర్ అని పెట్టా. దీంట్లో నేను మిరియాలు, వాము, జీలకర్ర, అలానే కరివేపాకు, ప్రతిది కరివేపాకు అయితే ఏరేస్తాను కదా, అందుకని నేను ఈ విధంగా ఇస్తాను అనమాట. సో ఇవాళ పాలు కూడా లేట్ తెచ్చారు. ఇగో ఇప్పుడు ఆగబెట్టాను. ఇది ఇప్పుడు వేయించేసుకున్నా కదా, చల్లలేక ఇది. ఇవాళ నా వీడియో చూస్తున్న ప్రతి ముస్లిం సోదరులకు, సిస్టర్లకు అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. సరే గానీ మరి వంట చేయలేదా? వంట చేశాను రా. యాక్చువల్గా ఇవాళ కూరలు అయిపోయింది. ఒక మామిడికాయ ఉంది, ఇదిగో రా చూపిస్తా. ఒక మామిడికాయ ఉంది, ఎప్పుడు మామిడికాయ పప్పు అవుతుంది. మామిడికాయ తురిమేసి ఇలా ఇంగువ వెళ్ళిపోయి తాలింపు వేస్తాను అనమాట. ఇదేమో కొద్దిగా పప్పు కూర, టమాటా పప్పు చేస్తాను. ఇంకా గిన్నెలోకి తీయాలి. అది బుట్టదాని కోసమా? బుట్టదాని కోసం పక్కన పెట్టి, ఇది పెరుగు, ఇది యాజ్ యూజువల్గా నిమ్మకాయ పిండిని మజ్జిగ, పచ్చడి మజ్జిగ, కీరా ముక్కలు పోసించాను. తిన్నావా ఇడ్లీ? అయిపోయింది మమ్మీ, తినేసాం. అయిపోయినప్పుడు తీసి బయట పెట్టడం, మూతలు పెట్టడం ఎందుకురా, నేను ఉన్నాయి అనుకున్నా. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? మా ఇంట్లో అయినా పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఇంకెవరైనా ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.